దేశ రాజధాని ఢిల్లీ బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనిఖీలు చేపట్టింది. ఇక మరోవైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు చేరుకుంటున్నారు. అలాగే ఇప్పటి వరకు 12 పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లుగా ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఇక మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణక్యపురలోని సంస్కృతి స్కూల్, ఇక అమిటీ సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్స్, పోలీసులు స్కూళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబులు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్స్ గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి పీవీఎన్ మోడ్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.